హలో ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరూ? హైదరాబాద్ అయితే వచ్చానని మీ అందరికీ తెలుసు. సో ఈ వారం అయితే ట్రిప్ కంటే ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాము అని అనుకున్నాం. ఒక 2 రోజులు ఎక్స్ట్రా అయినా ఉండి. సో దానిలో భాగంగా ఇవాళ ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే అయితే నేను ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నామంటే, బన్సిలాపేటలో స్టెప్ వెల్ ఉంది కదా, అంటే మెట్ల బావి. మన పూర్వీకులు అంటే 300 years పైనదే ఓల్డ్ బావి అనమాట అది. సో అది చూడటానికి వెళ్ళాలి అని బయలుదేరిపోయాము. మధ్యలో ట్యాంక్ బండ్ దగ్గర కొంతసేపు ఆగేసి అక్కడ 2-3 ఫొటోస్ దిగి వెళ్ళామన్నమాట. కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాం ట్యాంక్ బండ్ దగ్గర. ఎందుకంటే అన్నీ వచ్చాం కదా, ట్యాంక్ బండ్ నేను ఎప్పుడో చూశాను, బట్ వచ్చాను కాబట్టి 2-3 ఫొటోస్ దిగాను. అవి కూడా అప్లోడ్ చేస్తా, చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. బికాజ్ ఎందుకు అని అంటే, నేను తిరిగిన ప్లేసెస్ అన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నా కాబట్టి డెఫినెట్గా వీడియో నచ్చుతుంది. సో ఇక మనం స్టెప్ వెల్ దగ్గరికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. సో ఇంకా మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మనకు అక్కడ 3 గ్యాలరీ రూమ్స్ కనిపిస్తాయి అన్నమాట. సో అందులో ఈ స్టెప్ వెల్ అంటే ఈ 300 సంవత్సరాల క్రితం వీళ్ళు దీన్ని రీస్టోర్ చేశారు కదా, అక్కడ వాళ్ళు పడ్డ శ్రమ, ఎట్లా ఉన్నదాన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నిటికీ సంబంధించిన ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనం హ్యాపీగా వీటిని చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, 3rd ఫ్లోర్లో మనకి ఆ తవ్వకాల్లో బయటపడ్డ ఐటమ్స్ అన్నీ, అంటే ఓల్డ్ ఐటమ్స్ అన్నీ అక్కడ చూపిస్తారనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్కి వస్తే కనుక అక్కడ పార్క్ ఉందన్నమాట. ఈ పార్క్లో కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు, పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకోవచ్చు, అది వేరే విషయం. సో ఇంకా మనం అక్కడ నుంచి వెళ్తే ఈ స్టెప్ వెల్కి, అంటే దీన్ని ఇలా రీస్టోర్ చేయడానికి మన వెనక పూర్వీకులు చాలా కష్టమే ఉంది. సో అంతా నాకు తెలియకపోవచ్చు, కానీ నేను తెలుసుకున్న 2-3 ముక్కలు అయితే మీకు చెప్తా అనమాట. మన హైదరాబాద్లో ఇలాంటి మంచి వ్యూ, అంటే ఇలాంటి ఒక బావి ఉంది అని నేను ఫస్ట్ టైం వింటున్నా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక, దీని మెయిన్ పర్పస్ మన సికింద్రాబాద్లో ఉన్న ప్రజలందరికీ వాటర్ని అందించడమే అన్నమాట. అంటే మంచి వాటర్ని. అంతకుముందు ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళందరూ త్రాగడానికి ఈ నీళ్ళనే యూజ్ చేసేవాళ్ళంట. బట్ తర్వాత మన గవర్నమెంట్కి ఇక్కడ వాళ్ళందరూ చెప్పి దాన్ని రీస్టోర్ చేసి చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇప్పుడు చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసఫ్ జాయ్ వంశస్థులు ఈ బావిని నిర్మించారంట. 6 ఫ్లోర్ల లోతు మెట్లు, స్తంభాలతో నిర్మించారు దీన్ని. చాలా బాగుంది. సికింద్రాబాద్ ప్రజలందరికీ వాటర్ని అందించడమే దీని మెయిన్ పర్పస్ అనమాట. అఫ్కోర్స్ ఇప్పటికీ ఈ వాటర్నే ఇక్కడ వాళ్ళు తాగుతున్నారు. సో మెట్ల ద్వారా చాలా అప్పట్లో మెట్ల ద్వారా వాటర్ని తవ్వేవాళ్ళు అనమాట. ఇక్కడ వాటర్నే తోడుకొని తాగేవాళ్ళు అనమాట ఇక్కడ ప్రజలు. సో చాలా, అంటే చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది వ్యూస్ ఇదంతా. అంటే ఇంత కష్టం ఉందా దీని వెనకాల అని. రాను అక్కడ వాళ్ళందరూ ఇంకా పట్టించుకోక చెత్త అంతా బాగా పేరుకుపోయి చెత్త ఇక్కడ పడేసి ఇట్లా చేశారనమాట. సో దాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు పర్మిషన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత దీన్ని తవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. దాదాపు 8 నెలలు దీన్ని తవ్వుతూనే, అంటే 8 నెలల పాటు దీన్ని తవ్వారనమాట. అంత చెత్త ఉందంట లోపలికి. సో దాన్ని ఎలా రీస్టోర్ అనమాట, ఇక్కడ నుంచి అక్కడికి, అంటే ఆ చెత్తని ఎలా తవ్వారు అంటే 8 నెలలు అని అంటే ఎంతమంది వర్కర్స్ వచ్చి ఉంటారు, ఎంత కృషి చేసుంటారు. కాబట్టి మనం డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అఫ్కోర్స్ చూసే ఉంటారు. అవుట్ సైడ్ ఇంకెవరన్నా చూడండి వాళ్ళు ఉంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని ఒకసారి చూడండి. దీని వెనకాల చాలా ఉంది ఇంకా స్టోరీ. నాకు తెలిసింది ఈ కూర్తి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. నాకు కూడా మొత్తం క్లారిటీగా తెలియదు. బట్ ఇక్కడ నేను ఈ కొన్ని చదివి వాటి ప్రకారం నేను మీకు కొంచెం చెప్తున్నా అనమాట. అంటే నాకు తెలిసిన కాస్త నేను మీకు చెప్తున్నా. దాదాపు ఇక్కడ 22 లక్షల లీటర్ల వాటర్ ఉందన్నమాట. అంటే అంత ఉంటుందంట వాటరు. 50 అడుగుల లోతు ఉందన్నమాట లోపల. చాలా మనకి చూడటానికి ఇలా కనిపిస్తుంది, కానీ లోపల చాలానే లోతు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీరు ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఊరుతూ వస్తుందంట పైకి. నేనైతే నైట్ టైం వచ్చా కాబట్టి మరి నైట్ టైం అటు వెళ్ళలేదు, మమ్మల్ని అయితే వెళ్ళనివ్వలేదు. బట్ ఇక్కడ నుంచి చూడండి అసలు ఈ వ్యూ, మెట్ల బావి ఎంత బాగా కనిపిస్తుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన పూర్వీకులు
ఇలా రీమోల్డింగ్ చేసిన వాటిని మనం చూస్తున్నామంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. ఎందుకంటే అసలు చూసారు ఎంత బాగుందో. ఇక్కడ నుంచే మనకి వాటర్ని పైకి తీసేవాళ్ళు అనమాట, తీస్తారంట. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో లైట్స్తో. ఇంకా చాలా బాగుంది. ఇంకా మంచిగా చూడటానికి వస్తున్నారు అందరూ. సో ఇక మనం కిందకి వెళ్ళి కింద నుంచి కూడా అంతా చూపిస్తాను, వచ్చేసేయండి. అండ్ బ్రిటిష్ కాలంలో రెసిడెన్షియల్ ఆఫీసరు జేహెచ్కేస్ అనే అతను దీన్ని 1933లో దీన్ని స్థాపించారనమాట. సో అప్పుడు దీన్ని రీస్టోర్ చేయడం జరిగింది. సో దానికి బన్సీలాల్ అనే వ్యక్తి ఫినాన్షియల్గా హెల్ప్ చేశారనమాట. అందుకని దీనికి బన్సీలాల్ పేట బావి అని పేరు వచ్చింది. సో రీస్టోర్ చేసినప్పుడు అంటే అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీరే చూడండి. ఒకప్పుడు ఎట్లా ఉందో ఏంటనేది కూడా నేను ఫొటోస్ చూపిస్తాను ఆ గ్యాలరీలో. సో డెఫినెట్గా విజిట్ చేయండి. చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు అండ్ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. లోపలికైతే ఎలో లేదు, ఎందుకంటే అక్కడ కట్టేసారు, అంటే దాళ్ళలాగా కట్టేశారనమాట. ఎందుకంటే లోపలికి చాలా లోతుంది. మనం పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మస్తు సతాయిస్తుంది నా చిట్టి తల్లి. అసలు నాకైతే భలే కోపం వచ్చింది, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని అసలు వెళ్ళకూడదు ఇలాంటి ప్లేసులకి. కానీ ఇక్కడ నుంచి చూస్తే ఏమన్నా ఉందా అది వేరే విషయం, కానీ మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అక్కడ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ చైన్ వేస్తారనమాట, అంటే కిందకి వెళ్ళడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు వాటర్ అనేది ఫ్రెష్గా ఊరుతూ ఉంటుంది కాబట్టి మనకి వెళ్ళడానికి వీలు లేదనమాట. మన పిల్లల్ని మనమే జాగ్రత్త చేసుకోవాలి. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాను. మొత్తానికి నాకు తెలిసిన చిన్న హిస్టరీ అయితే ఇదనమాట దీనికి సంబంధించి. ఇంకా చాలానే ఉంది తెలుసుకోవాలి అని అంటే. సో అదంతా నాకు మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు అని అంటే కనుక చాలా బాగుంది. ఇంక్లూడ్ ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఈ వాటర్నే తాగుతున్నారంట. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళు చెప్పారు, అది నేను మీతో చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రెష్ వాటరే అనమాట. చాలా బాగుంది. చూసారా ఈ ఇమేజెస్ అన్ని నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాను, అవి కూడా షేర్ చేస్తాను మీకు. కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము, వీటి గురించి తెలుసుకొని వాళ్ళని అడిగి చాలా బాగా అనిపించింది అనమాట. ఒక లేడీ దీన్ని రన్ చేస్తుందంటే మీరు నమ్ముతారా, కానీ ఇదే నిజం అనమాట. అండ్ ఇంకొకటి హైదరాబాద్లో మోస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఇది మెట్ల బావి కూడా ఒకటనమాట. బన్సీలాల్ పేట స్టెప్ వెల్ అనమాట. సో మన పూర్వీకులు అంటే 300 ఏళ్ల క్రితంది ఇది. ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు. సో డెఫినెట్గా వచ్చిన వాళ్ళందరూ విజిట్ చేయండి. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ డే 1 నేను దీన్ని కవర్ చేశాను అనమాట. అండ్ డే 2 అంటే రేపు ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను ఏంటనేది కూడా మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను మీకు. అండ్ రేపు కూడా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను. సో గాయస్ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నా. సో మెట్ల బావి చూసినారా ఎంత బాగుందో. ఇదైతే నాకు చాలా అనిపించింది. పెద్ద పెద్ద స్తంభాలు, అంటే పూర్వ రాజుల కాలం నాటి కోటలా ఉందన్నమాట. ఒక సైడ్ అంటే పైనుంచి చూస్తుంటే ఆ కోటలా అనిపించింది అనమాట. అంత బాగుంది ఆ లైటింగ్ కానీ ఆ స్తంభాలు కానీ, బాబోయ్ చాలా బాగా అనిపించింది. సో మస్ట్ అండ్ షుడ్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు విజిట్ చేయకపోతే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దీని మెయిన్ పర్పస్ సికింద్రాబాద్లో ఉన్న ప్రజలందరికీ వాటర్ని అందించడమే అంట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా గైస్, రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ గైస్.